ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వ్యభిచారంలోకి స్టార్ హీరోయిన్ అనారోగ్యంతో కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మెడలా అందంగా కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలు వారు ఫేస్ చేస్తూ ఉంటారు. సౌత్లో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్కు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించిన నిషా నూర్, కె బాలచందర్, భారతీ రాజా లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేశారు. అయితే సినిమాలు తగ్గుతున్న సమయంలో ఓ నిర్మాతను నమ్మి మోసపోయింది. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ నిషా నూర్ను నమ్మించిన ఆ నిర్మాత ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేశారు. కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవడంతో నిషా ఇలా వ్యభిచారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అటు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో నిషా నూర్ వ్యభిచార వృత్తిని కొనసాగించింది. కష్టాల్లో ఆమెకు తన కుటుంబం నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. నిషా నూర్ ఓ దర్గా బయట వీధుల్లో నిద్రపోయే పరిస్థితి వచ్చిందంటే ఆమె జీవితం ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఓ ఎన్జిఓ సంస్థ నిషా నూర్ను గుర్తుపట్టింది. అలాగే బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది. హాస్పిటల్లో టెస్టులు చేయించగా నిషా నూర్కి ఎయిడ్స్తో బాధపడుతున్నట్లు తెలిసింది. నిషా నూర్ 2007లో 44 ఏళ్ల వయసులో ఎయిడ్స్తో పోరాడుతూ మరణించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.